సిక్స్త్ క్లాస్ నుండి ఐఐటి ఫౌండేషన్ అవసరమా? ఉపయోగమా? అంటే ఈ ప్రశ్నలకి ఆన్సర్ నేను చెప్పడం కాదు. ఈ వీడియో అంతా అయిపోయేసరికి మీకే అర్థమవుతుంది. యాక్చువల్‌గా మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్‌కి ఈ ఐఐటి కరిక్యులంలో ఉండే సిలబస్ ఏంటి? ఆ సిలబస్‌ని ఎలా టీచ్ చేస్తున్నారు? పిల్లలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళ మెంటల్ హెల్త్‌పై దీని ప్రభావం ఏంటి? వాళ్ళ ఫిజికల్ హెల్త్‌పై దీని ప్రభావం ఏంటి? లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? వీటన్నిటి గురించి అవగాహన లేదు. అయినా వాళ్ళ పిల్లల్ని ఇలాంటి కరిక్యులమ్స్‌లోనే జాయిన్ చేస్తున్నారు. దానికి 2 కారణాలున్నాయి. ఒకటి భయం. నాకు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఇలాంటి ఐఐటి కరిక్యులమ్ స్కూల్స్‌లోనే జాయిన్ చేస్తున్నారు. ఒకవేళ నేను నా పిల్లల్ని అందులో జాయిన్ చేయకపోతే నా పిల్లలు వెనకబడిపోతారేమో అని ఒక భయం. రెండోది, ఒకవేళ నా పిల్లలకి కూడా ఐఐటీలో సీట్ వస్తే వాళ్ళకి మంచి జాబ్ వస్తుంది, లైఫ్‌లో బాగా సెట్ అయిపోతారు అని ఒక చిన్న పాజిటివ్ హోప్, ఆశ. భయం, ఆశ ఈ 2 కూడా పిల్లల మీద మనకున్న ప్రేమ నుండి పుట్టిన కారణాలే. అయితే ఈ కరిక్యులం మన పిల్లల ఎదుగుదల మీద, వాళ్ళ పర్సనాలిటీ మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఈ 7 పాయింట్స్‌ని డిస్కస్ చేస్తూ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ పాయింట్, కాగ్నిటివ్ రెడీనెస్. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నాకు ఇప్పుడు 39 ఇయర్స్, రౌండ్ ఫిగర్ 40 ఇయర్స్ అనుకోండి. క్వాంటమ్ మెకానిక్స్‌లో ఒక టాప్ ప్రొఫెసర్ ఒక ఆయన వచ్చి, "ఏమయ్యా నీకు ఒంటి మీద 40 ఏళ్ళు వచ్చినాయి, నీకు 1 మంత్లో క్వాంటమ్ మెకానిక్స్ నేర్పించేస్తాను" అని రోజుకి 3-4 క్లాసులు చెప్పడం మొదలుపెట్టారనుకోండి. ఏమవుతుంది? బేసిక్‌గా నాకు క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటోనే తెలీదు. దానికి కావాల్సిన బేసిక్స్ నా దగ్గర లేవు. ఒకవేళ ఉన్నా కొద్దో గొప్పో అవంత స్ట్రాంగ్‌గా లేవు. సో ఆయన రోజుకి 3-4 క్లాసులు చెప్తుంటే నాకేమవుతుంది? ముందు చిరాకొస్తుంది. అమ్మో! క్వాంటమ్ మెకానిక్స్ అని భయం వేసి ఆ టాపిక్ అంటేనే విరక్తొస్తుంది. బేసికల్లీ మై మైండ్ ఈజ్ నాట్ రెడీ టు గ్రాస్ప్ దట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ ఇదే మన పిల్లల విషయంలో కూడా జరుగుతుంది. పిల్లలు ఒక టాపిక్ నేర్చుకోవాలన్నా, లేదా అర్థం చేసుకోవాలన్నా, లోతుగా ఆలోచించాలన్నా, ఆకలింపు చేసుకోవాలన్నా దేర్ హ్యాస్ టు బి ఎ సర్టెన్ లెవెల్ ఆఫ్ బ్రెయిన్ మెచ్యూరిటీ. అది దృష్టిలో పెట్టుకుని ఎన్సీఈఆర్టీ వాళ్ళు కానీ, స్టేట్ బోర్డ్స్ వాళ్ళు కానీ ఏజ్ అప్రాప్రియేట్ కరిక్యులమ్స్ని డిజైన్ చేస్తున్నారు. అవన్నీ పట్టించుకోకుండా 6th క్లాస్ పిల్లాడికి ఇంటర్లో ఉండే కైనమాటిక్స్ లాంటి టాపిక్స్ని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నిస్తే వాడు ఎలా అర్థం చేసుకోగలుగుతాడు? ఎలా అవన్నీ ఊహించుకోగలుగుతాడు? బేసికల్గా వాడికి స్పీడ్కి, వెలాసిటీకి తేడా తెలీదు, డిస్టెన్స్కి, డిస్ప్లేస్మెంట్కి తేడా తెలీదు. ఇవి బేసిక్ ఫౌండేషన్స్. అవి చెప్పకుండా ఎక్కడెక్కడో 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఇంటర్ టాపిక్స్ అన్ని తీసుకొచ్చి చెప్పాలి అని ప్రయత్నించడం చాలా అవివేకం. ఇదే విషయాన్ని నేను ఒక ప్రిన్సిపల్తో ప్రస్తావిస్తే నాకు వచ్చిన సమాధానం ఇది: యువర్ చైల్డ్ హ్యాస్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ 5th to 6th సార్ అని. 5th to 6th మధ్యలో గ్యాప్ ఏంటి? కేవలం 40 రోజుల సమ్మర్ హాలిడేస్ మాత్రమే. ఈ 40 రోజుల్లో ఏం ఎదుగుదల జరుగుతుంది వాడి బ్రెయిన్లో? సెకండ్ పాయింట్, వీక్లీ ఎగ్జామ్స్. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్తోనే మొదలు పెడదాం. మనందరం జాబ్స్కి వెళ్తూ ఉంటాం. ఇయర్లీ వన్స్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రివ్యూస్ అని ఒక మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. బేసికల్గా అక్కడ ఏం జరుగుతుంది? మేనేజర్ వచ్చి మనం ఆ సంవత్సరం అంతా ఎలా పనిచేసాము అన్నది అసెస్ చేసి ఒక రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్ని బట్టి మనకి శాలరీ ఎంత హైక్ ఉంటుంది, అసలు హైక్ ఉంటుందా లేదా, లేకపోతే అసలు మనం జాబ్లోనే ఉంటామా లేదా అన్నది డిసైడ్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్, అలాంటి రివ్యూస్ వారానికి ఒకటి జరిగితే ఎలా ఉంటుంది? అంటే ఈ వీక్లో మనం ఎలా పనిచేసాము అన్న దాన్ని బట్టి నెక్స్ట్ వీక్లో ఏమైనా శాలరీలో కట్టింగ్స్ ఉంటాయా, బోనస్లు ఉంటాయా, లేకపోతే అసలు జాబే ఉంటుందా లేదా లాంటి ఒక టాక్సిక్ ఎన్వైర్న్మెంట్లో మనం పనిచేసాము అనుకోండి, మనం ఎంత మెంటల్ లోడ్లో ఉంటాం, ఎంత స్ట్రెస్ మన మీద ఉంటుంది. ఈ స్ట్రెస్ తట్టుకోలేకే కదా మనకి ఎర్లీగా బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఇదే మన పిల్లల విషయంలో కూడా జరుగుతోంది. వారానికి ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో సరిగ్గా మార్క్స్ రాకపోతే ఊరుకోము అని బెదిరిస్తారు. ఒకవేళ కింద మీద పడి పర్ఫామ్ చేశారనుకోండి, ఏమవుతుంది? అదే టైంకి నెక్స్ట్ వీక్లో ఇంకో ఎగ్జామ్ ఉంటుంది, అందులోనూ పర్ఫామ్ చేయాలి. ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే టైంకి ఇంకో ఎగ్జామ్ ఉంటుంది, అందులోనూ పర్ఫామ్ చేయాలి. ఆ నెక్స్ట్ వీక్ కూడా ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రతి ఎగ్జామ్లోనూ పర్ఫామ్ చేయాలి అనే ప్రెషర్తోనే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ పర్ఫామ్ చేయలేకపోతే కొడతారు. ఒక్కొక్కసారి నువ్వెందుకు పనికిరావు అని హ్యూమిలియేటింగ్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే పిల్లలు ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి, నిజమేనేమో, నాకు చదువు రావట్లేదేమో, నాకు చదువు అబ్బదేమో, నేను ఎందుకు పనికిరానేమో అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఇవేవి కూడా పిల్లల ఎదుగుదలకు మంచి విషయాలు కావు. వీక్లీ ఎగ్జామ్స్ వల్ల ఫైనల్గా అసలు ఏం జరుగుతుంది? స్ట్రెస్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, కాన్స్టెంట్ ప్రెషర్ టు కీప్ అప్. ఒకవేళ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే ఇన్ఫీరియర్ ఫీలింగ్. థర్డ్ పాయింట్, న్యూ టాపిక్ ఎవ్రీ 1 or 2 వీక్స్. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్తోనే మొదలు పెడదాం.
నేను ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్నాను అనుకోండి. మీరు నా దగ్గరికి వచ్చారు. నా కరిక్యులం ఇలా ఉంది. ఫస్ట్ వీక్ అంతా సి చెప్పిస్తాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. వీక్ అయిపోగానే ఒక ఎగ్జామ్ పెడతాను. సెకండ్ వీక్ కూడా అంతే. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు C++ చెప్పిస్తాను. వీక్ అయిపోగానే ఎగ్జామ్ పెడతాను. థర్డ్ వీక్ ఏమో జావా చెప్పిస్తాను. ఫోర్త్ వీక్ ఏమో డేటాబేస్, ఫిఫ్త్ వీక్ పైథాన్, సిక్స్త్ వీక్ డేటా స్ట్రక్చర్స్. మరి 6 వారాలు గడిచేసరికి సాఫ్ట్వేర్లో మీరు ప్రావీణ్యం సంపాదిస్తారా? మీరు ఎక్స్పర్ట్ అయిపోతారా? ప్రొఫెషనల్ అయిపోతారా? లేదు కదా. ఎగ్జాక్ట్లీ ఇదే మన పిల్లల విషయంలో కూడా జరుగుతుంది. ఇక్కడ టీచర్స్ను కూడా తప్పు పట్టలేం. మైక్రో స్కెడ్యూలింగ్ అని వాళ్ళకి ఒకటి ఉంటుంది. అదేంటంటే ఏ క్లాస్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాలో అందులో ఉంటుంది. టీచర్స్ ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ ఫాలో అవ్వకపోతే మేనేజ్మెంట్కి వాళ్ళు సంజాయిషీ చెప్పుకోవాలి. మరి అది ఫాలో అవ్వాలి అంటే వాళ్ళు టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఫార్ములాస్ మీద డిపెండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం ఉందనుకోండి. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 24 and 354 అని. చక్కగా దీనికి ఒక నెంబర్ లైన్ గీసి ఇంట్యూటివ్గా, లాజికల్గా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఎంతో చక్కగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఇది కనుక పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళ బ్రెయిన్లో పాత్వేస్ అన్నీ బ్రాడన్ అవుతూ ఉంటాయి. కొత్త కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. కానీ ఒక టీచర్ ఇలా చెప్పాలి అంటే 20 to 30 minutes పడుతుంది. అప్పుడు వాళ్ళు ఆ మైక్రో షెడ్యూలింగ్ని ఫాలో అవ్వలేరు. సో ఏం చేస్తారు? దీనికి ఒక ఫార్ములా ఇచ్చేస్తారు. B-A-1 ఏసేండ్రా అని అంటారు. ఇలా చేయడం వల్ల దే ఆర్ నాట్ బిల్డింగ్ లాజిక్. కేవలం ఫార్ములాస్ని గుర్తుపెట్టుకునే ఒక మెమరీని బిల్డ్ చేస్తున్నారు అంతే. ఆ మెమరీ కూడా ఎంతకాలం గుర్తుంటుంది? లాజిక్ మీద డిపెండ్ అవ్వకుండా కేవలం ఫార్ములాస్ మీద డిపెండ్ అయ్యి ఎవ్వరూ కూడా ఐఐటి సీట్ తెచ్చుకోలేరు. ఇలా ఫాస్ట్గా వారానికి ఒక టాపిక్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వలన మన పిల్లలు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ లాగా తయారవుతారు. అంతే. అన్ని టాపిక్స్ గురించి కొంత తెలుస్తుంది, కానీ ఎందులోనూ వాళ్ళు ఎక్స్పర్ట్గా ఉండరు. ఫోర్త్ పాయింట్, ఎడ్యుకేషన్ అంటే ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నట్టుగానే మారిపోయింది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సోషల్, బయాలజీ ఇవైతే నామమాత్రంగానే చెప్తూ ఉంటారు. ఎగ్జామ్స్కి 1 week ముందు నుండి అరగా రుద్దుతారు. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అనే దానికి 3 points చెప్తాను. అందులో ఫస్ట్ పాయింట్, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ చదివే బుక్స్ 6th class నుండి 12th class వరకు NCERT టెక్స్ట్ బుక్స్ చదువుతారు. ఎందుకంటే అందులో అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. నిజంగానే ఆ బుక్స్ చాలా బాగున్నాయి, కానీ మనం అవన్నీ చదవం. ఎంపీసీ మాత్రమే చదువుతాం. సెకండ్ పాయింట్, జేఈఈ మెయిన్స్లో 2+3 ఎంత అని ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ ఉండదు. ఒక 2 to 3 lines డిస్క్రిప్టివ్గా ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. దాన్ని చదివి అర్థం చేసుకుని అప్పుడు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. అంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నట్టు. థర్డ్ పాయింట్, కింద మీద పడి ఎలాగో ఐఐటీలో సీట్ సంపాదించారు. అక్కడికి వెళ్ళాక పిల్లలు దేంట్లో మాట్లాడాలి? ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. కానీ అలా ఇంగ్లీష్లో మాట్లాడలేక లో కాన్ఫిడెన్స్తో సఫర్ అయ్యే పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా? అయినా 10th class వరకు ఉండే ప్రతి సబ్జెక్టు మన పిల్లలకి జీవితంలో ఉపయోగపడేదే. అలా కాదు నేను ఎంపీసీ మాత్రమే చదివిస్తాను అంటే వాళ్ళ ఫ్యూచర్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అన్నిటినీ మనం కట్ చేసేసి నేరో డౌన్ చేసినట్టు అవుతుంది. ఫిఫ్త్ పాయింట్, నో హాబీస్ ఆర్ అవుట్ సైడ్ ప్లే. ఏ హెల్దీ మైండ్ లివ్స్ ఇన్సైడ్ ఏ హెల్దీ బాడీ అని అంటారు కదా. ఊరికనే అనలేదు ఆ మాట. ఇప్పుడు మనం ఆఫీస్లో అప్పుడప్పుడు టీ బ్రేక్ అనో కాఫీ బ్రేక్ అనో తీసుకొని సరదాగా మన కొలీగ్స్తో పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. అది టైం వేస్ట్ కాదు కదా. యాక్చువల్గా అలా చేయడం వలన మన ప్రొడక్టివిటీ ఇంకా బాగా పెరుగుతుంది. మరి మన పిల్లలు కూడా అంతే కదా. రోజు కాసేపు ఆడుకుంటే వాళ్ళ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఒక చిన్న రీసెట్ బటన్ లాగా ఉంటుంది మళ్ళీ నేర్చుకోవడానికి. అదేమీ లేకుండా మార్నింగ్ 8 o'clockకి ఇంటి నుండి బయలుదేరితే సాయంత్రం వచ్చేసరికి 6:30 అవుతుంది. ఆ తర్వాత స్నాక్స్, మళ్ళీ హోంవర్క్స్, భోజనం, రాత్రి పడుకునేసరికి 10 or 11 అవుతుంది. మరి మన పిల్లలకి ఈ యాక్టివిటీస్ అన్నీ ఎక్కడ ఉంటున్నాయి? ఈ గేమ్స్ ఎక్కడ ఉంటున్నాయి? గేమ్స్ లేనప్పుడు హెల్దీ బాడీ ఉండదు. హెల్దీ బాడీ లేనప్పుడు హెల్దీ మైండ్ ఎక్కడ ఉంటుంది? మరి ఆలోచించండి. సిక్స్త్ పాయింట్, మెంటల్ హెల్త్ టేక్స్ ఎ హిట్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB స్టాటిస్టిక్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ అరౌండ్ 13,000 to 14,000 స్టూడెంట్స్ ఇండియాలో సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఒక్క 2023లోనే అబౌట్ 13,892 స్టూడెంట్ సూసైడ్స్ వర్ రికార్డెడ్ ఇన్ ఇండియా. అంటే రఫ్గా గంటకి ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నట్టు. 2013తో కంపేర్ చేస్తే 2023లో స్టూడెంట్ సూసైడ్స్ అన్నవి 65% ఇంక్రీజ్ అయ్యాయి. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రెషర్ ఎంత ఉంది పిల్లల మీద అనేది. స్టూడెంట్స్ అకౌంట్ ఫర్ అబౌట్ 8% ఆఫ్ ఆల్ సూసైడ్ డెత్స్ ఇన్ ఇండియా. అంటే 100 సూసైడ్లు జరిగితే అందులో 8 మంది స్టూడెంట్సే అవుతున్నారు.
సెవెంత్ పాయింట్ బర్న్అవుట్. ఈ బర్న్అవుట్ అంటే ఏంటంటే మన బ్రెయిన్ ఏదైనా ఒక యాక్టివిటీని స్ట్రెస్‌తో గానీ, ప్రెషర్‌తో గానీ, లేకపోతే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్‌తో గానీ, లేకపోతే కాన్స్టెంట్ జడ్జ్‌మెంట్‌తో గానీ రిలేట్ చేసుకున్నప్పుడు ఒక ప్రొటెక్టివ్ రియాక్షన్ మన బ్రెయిన్ ఇస్తుంది. అదేంటంటే అవాయిడ్ దిస్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ నీకు హార్మ్ చేస్తోంది. సో అవాయిడ్ దిస్ యాక్టివిటీ అని. ఇక్కడ మన పిల్లల విషయంలో ఆ యాక్టివిటీ ఏంటి? లెర్నింగ్. సో వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి ఏం రియాక్షన్ ఇస్తుంది అంటే అవాయిడ్ దిస్ లెర్నింగ్ అని. అవాయిడ్ లెర్నింగ్. ఈ లెర్నింగ్ వల్లనే నీకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నీ బాడీకి ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నీ బ్రెయిన్కి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. సో అవాయిడ్ దిస్ లెర్నింగ్ అని చెప్పి వాళ్ళ బ్రెయిన్కి ఒక చిన్న రియాక్షన్ ఇస్తుంది. దీన్నే బర్న్అవుట్ ఫేజ్ అని అంటారు. ఇది 9th or 10th క్లాసెస్లో చోటు చేసుకుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్కి ఈ విషయం గురించి తెలియదు. అయితే దీనివల్ల జరిగేది ఏంటి అంటే పిల్లలు రోజు స్కూల్కి వెళ్తూనే ఉంటారు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. బట్ లెర్నింగ్ అన్నది జరగదు. డియర్ పేరెంట్స్, నేను చెప్పాలనుకున్న 7 పాయింట్స్ ఇవి. మీ థాట్స్ ఏంటి, మీ ఆలోచనలు ఏంటి అన్నవి కామెంట్స్లో రాయండి. నా దృష్టిలో ఐఐటి ఫౌండేషన్ అంటూ సపరేట్గా ఏమీ లేదు. ఫౌండేషన్ అని మాత్రమే ఉంది. ఫౌండేషన్ అంటే బేసిక్స్. లెర్నింగ్ అన్నది ఇంత స్ట్రెస్ఫుల్గా అస్సలు ఉండాల్సిన అవసరమే లేదు. ఆడుతూ పాడుతూ కూడా సరదాగా మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు. కాకపోతే దానికి మన సైడ్ నుండి సర్టెన్ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అసలు ఫౌండేషన్ అంటే ఏంటి, దానికి మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఏంటి అన్నవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా మీ ఫెలో పేరెంట్స్తో షేర్ చేయండి. చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఆ పిల్లలు కూడా ఎదిగి ఈ స్టేజ్కి రావాల్సిన వాళ్ళే కదా. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Thank you.